కొంచెం హిస్టరీ చూసుకుంటే, మేజర్‌లీ తెలుగు వాళ్ళ గురించి చూసుకుంటే, రాజబాబు గారి దగ్గర నుంచి జంధ్యాల గారు గానీ, అంటే హాస్యాన్ని పుట్టించిన వాళ్ళు. అంటే ఒక సేయింగ్ ఉంటుంది కదా సార్, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోతే అదొక రోగం. సో, అలాంటివి విన్న తర్వాత ఇలాంటి హాస్యాన్ని పండించిన వాళ్ళు, హాస్యాన్ని స్ప్రెడ్ చేసిన వాళ్ళకి కొంచెం చనువు తీసుకొని అంటున్నాను. చిన్న ఏజ్‌లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే ఇలాంటి వాళ్ళు అలా అవుతున్నప్పుడు కొంచెం ఇదేమన్నా అంటే హాలీవుడ్ సైడ్ అంటారనమాట. కమెడియన్స్‌కి చాలా వరకు నెగెటివ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అంటే దాన్నేమంటారు, డార్క్ బ్యాక్‌గ్రౌండో లేకపోతే కొంచెం సాడ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. అలాంటివి అక్కడి నుంచి కూడా విన్నా. సో, ఈ స్ట్రెస్‌ఫుల్ లైఫ్ వల్లనో, జనరల్‌గా హెల్త్ బాగా చూసుకోలేకపోవడమా, అసలు జనరల్‌గా మీ ఉద్దేశ్యం ఏంటి సార్? ఒకవేళ ఈ టాపిక్‌ని ఏం లేదండి. ఏవండి, నా దగ్గర సింగిల్ లైన్ ఆన్సర్ ఉంటుంది, ముఖ్యాంశాలు. ఆ తర్వాత వాటి వివరణ ఉంటుంది. రైట్. జనరల్గా నీ లైఫ్ నువ్వు చెడగొట్టుకోవాలని ఎప్పుడైనా అనుకుంటావా? ఎవడైనా అనుకుంటాడా? నా కెరీర్ నేను చెడగొట్టుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? ఎప్పుడు అనుకోడు. చెడిపోద్ది అంతే, బాగుపడుతుంది అంతే. అందుకే మన కర్మ సిద్ధాంతంలో చెడిపోవడం బాగుపడటం మన చేతుల్లో లేదు. కొన్ని కుదురుతాయి అంతే, కొన్ని కుదరవు ఎంత చేసినా. ఇప్పుడు రాజబాబులు లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే వీటికి బానిస అవటం వల్ల ఇలా అయ్యాడు, లేకపోతే ఎప్పుడు బానిస. దీన్ని ఏమంటారంటే కర్మానుసారణే బుద్ధి అంటాడు. కర్మను అనుసరించి బుద్ధి పుడుతుంది. రైట్. మనం మామూలుగా మాట్లాడుకున్నాం, నేను వద్దన్నాను రాండి, నైట్ ఎందుకురా ఇక్కడ కూర్చో, చక్కగా మనం తర్వాత నైట్ ఇక్కడ ఉండి పొద్దున్న వెళ్ళిపోదు, కానీ రూమ్ దగ్గరే కదా ఎంతసేపు వెళ్తామంటే, లేదు నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు రా అంటాడు. అంటే ఏంటి, వాడికి ఆ రకమైన ఆలోచన కలగబట్టి ఆలోచన అనుసరించి వాడు ఆ పని చేశాడు. వాడు ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే డెస్టినీ. ఐ బిలీవ్ ఇన్ దట్. అందుకని నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి వాళ్ళ చేతులారా వాళ్ళకు వచ్చినటువంటి దీన్ని ఒక స్టేజ్లో అనుకునేవాడిని. వాళ్ళంతటి వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళు దాన్ని ఏమంటారు, పదం ఏదో ఉంది, స్వయంకృత అపరాధం. రైట్. స్వయంకృతం వాళ్ళు అలా చేసుకుని ఎప్పుడు స్వయంకృతంగా నాశనం అయిపోవాలని అనుకోడు సార్. ఒకడు కుదురుద్ది, ఒకడు కుదరదు అంతే. రైట్. అందుకని రైట్ ఫ్రమ్ శివరావు, రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, చలం, రాజబాబు, ఆదిగా కలిగిన తర్వాత వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఎవరైనా, కాకపోతే అది ఫిలసాఫికల్గా మనం మాట్లాడుకుంటే, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఏంటంటే ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకోవడం. మనకు అవసరాన్ని మించిన డబ్బు ఇస్తారు, వస్తుంది డబ్బు. అలా దాన్ని హౌ టు యూజ్ ఇట్, హౌ టు యూటిలైజ్ ఇట్ అనేది. నేను ఫిలిం ఇండస్ట్రీకి లెక్చరర్గా చేసి వచ్చాను. ఐ నో ది వాల్యూ ఆఫ్ మనీ ఆన్ ద డేస్. రైట్. రైట్. మనకు జీతం వచ్చిందంటే ఈ జీతంలో ఇంటి అద్దెది కట్టాలి,